హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇస్తే మీరు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అయితే ఎగ్ కుల్ఫీ మీరు జనరల్గా చాలామంది తినే ఉంటారు బయటకు వెళ్ళినప్పుడు, మాల్స్లో కానీ ఎక్కడైనా బయట. అయితే ఎగ్ కుల్ఫీ తినని వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. అయితే ఎగ్ కుల్ఫీ చేసే మిషన్ ఎప్పుడైనా చూసారా? ఎగ్ కుల్ఫీ చేసే మిషన్ అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఒకసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుందాము అనుకున్నాను. అయితే ఎగ్ కుల్ఫీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ని అయితే చూడండి. ముందుగా 2 ఎగ్స్ని అయితే ఒక గ్లాస్లో అయితే కొట్టేసి వేశారనమాట. వేసేసుకొని ఇందులో ఇంకా ఉప్పు కానీ, కారం కానీ, పెప్పర్ పౌడర్ కానీ, అంటే ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. నార్మల్గా జస్ట్ అలా ఎగ్స్ కొట్టేసేసి ఇప్పుడు డైరెక్ట్గా మిషన్లో అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగానే మిషన్ అయితే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ ఇచ్చారు కదా, మిషన్ని ఆన్ చేసుకొని ఆన్లో పెట్టుకున్న తర్వాత ఎగ్స్ని అయితే వేసేసి తర్వాత అందులో ఒక స్టిక్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒక 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నాకైతే ఈ ఎగ్ కుల్ఫీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. చూడండి, 8 మినిట్స్ తర్వాత ఎగ్ కుల్ఫీ ఇలా రెడీ అవుతుందన్నమాట. మొత్తం కుక్ అయిపోయి ఇలా పైకి వస్తుంది. అప్పుడు మిషన్ని ఆఫ్ చేసేసుకొని ఎగ్ కుల్ఫీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, మీకు చూపించడం కోసం మరోసారి లోపలికి పుష్ చేసి తర్వాత తీస్తున్నారన్నమాట. తర్వాత ఈ ఎగ్ కుల్ఫీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఒక అంటే స్పెషల్ కారపొడి అనేది వేస్తారనమాట. ఇది మనం జనరల్గా ఇంట్లో చేసుకుంటాం కదా కారపొడి, ఆ టేస్ట్లో ఉంటుంది. తర్వాత దీనిపైన ఎక్స్ట్రా ఇంకో కొంచెం మసాలా స్పైస్ కోసం వేస్తారనమాట. ఈ మసాలా వేసిన తర్వాత ఈ కారపొడిలో నంచుకొని తింటే ఉంటుందండి ఎగ్ కుల్ఫీ. ఆహా, వేరే లెవెల్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? తింటే కామెంట్ చేయండి. తినకపోతే ఇది వచ్చేసి నేను ట్రెండ్ సెట్ మాల్లో అనమాట, ఎల్కే న్యాచురల్స్ షాప్లో అయితే నేను ఇది టేస్ట్ చేశాను. ఇది మా వదిన గారి షాప్ అనమాట. మీరు కూడా విజయవాడలో ఉన్నట్లయితే ఒకసారి ట్రెండ్ సెట్ మాల్లో ఈ షాప్ని విజిట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.